హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్టెట్ సిలబస్ ప్రకారం వీడియోలు చేద్దామని అనుకున్నాం కాబట్టి మన టీఎస్టెట్ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి చాప్టర్ వైజ్గా ఈ వీడియోలు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించాం. చాలామంది వ్యూవర్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మేము ప్రామాణికమైన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి నోట్స్ తయారు చేసుకొని వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాము. మా వీడియోలను మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లెట్స్ ఎంటర్ టు అవర్ టాపిక్. ఫస్ట్ టాపిక్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఫస్ట్ పాయింట్ ఈ వంశవృక్షం. ఈ వంశవృక్షాన్ని మనము ఇంగ్లీష్లో ఫ్యామిలీ ట్రీ అని అంటాము. ఈ ఫ్యామిలీ ట్రీలో ఎవరు ఉంటారంటే కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టిక. ఓకే, ఈ పట్టిక ఏ విధంగా ఉంటుందంటే లైన్ డయాగ్రామ్ రూపంలో ఉంటుంది. లైన్ డయాగ్రామ్ రూపంలో ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, వృద్ధుల దినోత్సవాన్ని మనము అక్టోబర్ 1న జరుపుకుంటాము. ఈ వృద్ధుల దినోత్సవాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే సీనియర్ సిటిజన్స్ డే లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అని అంటాము. ఓకే, వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3న జరుపుకుంటాము. వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. మనకి వృద్ధులు అంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ కూడా ఒక వృద్ధుడు కాబట్టి ఆయన జయంతి ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 2 నాడు. కానీ మనకు అక్టోబర్ 1 నాడు మనం ఏం జరుపుకుంటాము? వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వికలాంగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 3 నాడు జరుపుకుంటాం. ఈ వికలాంగుల దినోత్సవాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే వరల్డ్ డిజేబుల్ డే అంటాము, లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని కూడా అంటాం. ఓకే, కళ్ళు లేని వారి కోసం వాళ్ళు చదవడానికి కోసము బ్రెయిలీ లిపిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, బ్రెయిలీ లిపిని రూపొందించారు. ఈ బ్రెయిలీ లిపిని రూపొందించింది ఎవరు అంటే లూయిస్ బ్రెయిల్. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనిని మనము వృత్తి అంటాము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రొఫెషన్ అంటారు. ఏమంటారు? ప్రొఫెషన్ అని కూడా అంటాం. కుటుంబం చరిత్ర. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. ఏ విధంగా అంటే మన సర్నేమ్స్ ఉంటాయి కదా, ఆ సర్నేమ్స్ ఏ విధంగా వచ్చాయంటే మన కుటుంబ చరిత్ర ఆధారంగా రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కుటుంబం చరిత్ర ఉంటుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఫ్యామిలీ హిస్టరీ అంటారు. ఇంటి పనుల్లో పిల్లలు పెద్దలకు సహాయం చేయాలి. ప్రతి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మనము ఈ బిట్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇది లాస్ట్ టైం ఒకసారి టీఎస్ సెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సమిష్టి అండ్ పెద్ద కుటుంబం. సమిష్టి కుటుంబం లేదా పెద్ద కుటుంబం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జాయింట్ ఫ్యామిలీ అంటారు. ఈ ఫ్యామిలీలో ఎవరు ఉంటారంటే అమ్మ నాన్న పిల్లలతో పాటు తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాన్న, చిన్నాన్న, మావయ్య, అత్తలు, ఇలా అందరూ కలిసి ఒకే దగ్గరగా ఉండడం అంటే ఒకే కుటుంబం కలిసి ఉండడాన్ని పెద్ద కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో మనం జాయింట్ ఫ్యామిలీ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ చిన్న కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాము. ఏమంటాము? న్యూక్లియర్ ఫ్యామిలీ. ఓకే, మరి ఈ కుటుంబంలో ఎవరుంటారంటే జస్ట్ పిల్లలు అండ్ తల్లిదండ్రులు అనమాట. తల్లిదండ్రులు మరియు పిల్లలు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ రోజుల్లో చాలా సమిష్టి కుటుంబాలు అంటే పెద్ద కుటుంబాలు వెస్ట్ కుటుంబాలుగా విడిపోతున్నాయి. వెస్ట్ కుటుంబం అంటే చిన్న కుటుంబాలుగా విడిపోతున్నాయి. వాటికి గల కారణాలు ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనకు 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి అంటే కొత్తగా పెళ్ళైన వారు వేరే కాపురం పెట్టడం, పెళ్ళి అవ్వగానే వేరుగా కాపురం పెట్టడం అనేది సమిష్టి కుటుంబాలు వెస్ట్ కుటుంబాలుగా విడిపోవడానికి అదొక కారణం. రెండవ కారణం ఏంటి అంటే పెద్దవాళ్ళని అంటే వాళ్ళ తల్లిదండ్రులను ముసలి వాళ్ళగా అయిన తర్వాత వృద్ధాశ్రమాల్లో ఉంచడం కూడా సమిష్టి కుటుంబం వెస్ట్ కుటుంబంగా మారిపోతుంది. నెక్స్ట్ కుటుంబంలో మార్పులకు గల కారణం. కుటుంబంలో చాలా రకాల సంబంధించినటువంటి కారణాలు ఉంటాయి. అందులో మెయిన్గా మనకు వచ్చేసి మన కుటుంబంలో ఎవరైనా పుట్టడం కానీ లేదా చనిపోవడం కానీ జరిగినప్పుడు మనం చేసే పనులలో మార్పులు, మనకి ఉన్న బాధ్యతలు కొన్ని మారిపోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పెళ్ళిళ్ళు జరగడం వల్ల కూడా మన కుటుంబంలో మార్పులు అనేవి జరుగుతుంది. ఇంకా కొన్ని కుటుంబాలలో కొత్త ప్రదేశంలో ఉద్యోగాలు రావడము లేదా ఉన్న ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి బదిలీ కావడం వల్ల కూడా కుటుంబంలో మార్పులు జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.